హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కుచ్చులు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కుచ్చులు కట్ చేసుకోవడానికి ఒక కట్టర్ అయితే తీసుకున్నాను. కుచ్చులకు కావాల్సిన పూసలు ఏ డిజైన్ యూస్ చేస్తే అవే, ఇంకా థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. మన శారీ తగ్గట్టు థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. గమ్, ఇంకా మనం కుచ్చులు చేసుకోవడానికి ఒక సూదిలాగా ఉన్నది తీసుకుంటే చాలు. ఇక్కడైతే నేను థ్రెడ్ తీసుకొని చుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక ప్లాంక్ అయితే నేను చుడుతున్నాను. ఇక్కడ మనకి ఒక థ్రెడ్ మనం అంటే శారీకి ఎన్ని కుచ్చులు కావాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. అంటే ఎన్ని కలర్స్ పెడుతున్నాము శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, మనం ఎన్ని కలర్స్ యూస్ చేయాలి అనేసి మనం ముందే ఫిక్స్ అవ్వాలి. సో నేనైతే శారీ లైట్ బ్లూ ఇంకా డార్క్ బ్లూ శారీ, సో నేనైతే రెండు అయితే తీసుకున్నాను. లైట్ బ్లూ ఇంకా డార్క్ బ్లూ శారీస్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్నాక నేనైతే 250 to 300 వరుసలు అయితే చుట్టుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే 250 to 300 అయితేనే కరెక్ట్గా వస్తుంది. కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే కరెక్ట్ 250 to 300 అయితే తీసుకుంటాను. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక దగ్గర ఇలా గమ్ పెట్టేసుకొని అది ఆరాక కట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ పట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే 300 వరుసలు కాబట్టి మనకి కొన్ని దారాలు అతుక్కోవు కూడా. సో కట్ చేసినాక కూడా మనం ఇలా గమ్ పెట్టేసుకొని అతికించేసుకుంటే మనం సరిపోతుంది. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు కుచ్చులు ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాకే శారీ మీద అయితే వేసాను. కుచ్చులు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కుచ్చులు చేసుకోవడానికి దారం అయితే కరెక్ట్గా ఉండాలి. సో నేనైతే ఇలా చిక్కులు లేకుండా ఇలా దూకుంటున్నాను ఫస్ట్ అయితే. సో మనకి ఇలా లాస్ట్లో ఇలా అయితే దారం తీసుకోవాలి. మనం కుచ్చులు లాస్ట్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ అతికించాము కదా, అక్కడైతే మనం చేయొద్దు. అక్కడ చేస్తే మళ్ళీ అతికించాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా తీసుకొని ఇలా సూదిలాగా నా దగ్గర అయితే ఇది ఉందని తీసుకున్నాను. సో సూదిలాగా ఉన్నది తీసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలి అనేసి ఇలా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాత కరెక్ట్ పెట్టుకున్నామా లేదా చూసుకొని ఫస్ట్ నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టండి. అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇలా కుచ్చు కుట్టడానికైతే నేను సిల్వర్ కలర్ యూస్ చేశాను. ఎందుకంటే శారీలో సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి నేను సిల్వర్ కలర్ యూస్ చేశాను. మీకు ఒకవేళ గోల్డ్ జరీ వస్తే గోల్డ్ కలర్ యూస్ చేయండి. సో నేను ఇలా 2-3 వరుసలు అయితే తీసుకొని ఇలా కుట్టడం అయితే కుడుతున్నాను. ఫస్ట్ వెనకాల నుంచి ఇలా తీసుకొని ఇలా 3 వరుసలు గట్టిగా మనం కుట్టుకోవాలి. ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండాలి కదా. సో మనం ముడి కూడా 3 వరుసలు 4 వరుసలు అలా వేసుకున్నాం అనుకో, అది ఇంకా కరెక్ట్గా ఉంటుంది. మనకి ఊడిపోకుండా టైట్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం కట్ చేసాక మనం కుట్టే వరకు, ఈ శారీకి కుట్టే వరకు అది ఊడిపోకుండా ఉండేలాగా మనం ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వెనకాల ఇలా దారం కట్ చేసుకొని మనం మళ్ళీ లెంత్ చూసుకొని మనకి ఎంత హైట్ కావాలో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇలా దువ్వుకోవాలి. ఫస్ట్ ఇలా దువ్వుకుంటే మనకి ఎక్స్ట్రాస్ ఏమున్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ దువ్వుతాను చూడండి. దువ్వేసి మనకి ఎక్స్ట్రాస్ ఏముంటే అది నేనైతే కట్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దువ్వినాక మనకి కొన్ని ఎక్స్ట్రాస్ అయితే ఏ కుచ్చుకైనా ఎక్స్ట్రాస్ అనేది వస్తుంది మనం కట్ చేసుకున్నాక. సో మళ్ళీ అవి కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా అన్నీ ఈక్వల్గా వస్తాయి. సో ఇలా అయితే మనం ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతా, నాకు ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. చూడండి, ఒక కుర్చీ ఇంత తొందరగా అయిపోయింది. సో అన్నీ అలానే నేనైతే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంకోటి కూడా మీకు ఎలా చేయాలి అనేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా మనం తీసుకోవాలి. కిందకి తీసుకొని ఇలా మనకి సెకండ్ వేలు ఉంది కదా, దాని వెనకాల నుంచి అయితే ఇలా తీసుకోవాలి. ఇంకా చూడండి ఎలా చేస్తున్నానో అలానే చేయండి. సో ఇలా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి కుచ్చులు. చాలామంది చాలా రకాలుగా కుడతారు, కానీ నాకు ఇలా కుడితే మాత్రం చాలా కరెక్ట్గా శారీకి కూడా కరెక్ట్గా సరిపోయేటట్టు నేను కుట్టుకుంటాను.
చూడండి ఇప్పుడు మళ్ళీ నేను సిల్వర్ కలర్ థ్రెడ్తో మొత్తం అయితే వేసుకుంటున్నాను. చూడండి 3-4 వరుసలు ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ 3 అయితే వేసుకోవాలి. మనం ముడి వేసుకోకపోతే ఖచ్చితంగా ఊడిపోతుంది. ముడి 3-4 సార్లు అయితే మనం వేసుకోవాలి. ముడి కూడా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ముడి వేసుకోవాలి. మనం సిల్వర్ జరీ కనిపించాలనేసి మనకి దారం కొన్ని ఎక్కువ సార్లు కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్ థ్రెడ్ కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. మనం ఒకటి చేస్తే మనకు అలవాటు అయిపోతుంది ఎలా చేయాలి అనేసి. సో అలానే మనం చేసేసుకోవాలి అన్నీ కూడా. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసుకున్నాక మళ్ళీ దువ్వుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. మనకి కుచ్చులకి యూజ్ చేసేటప్పుడు ఇలాంటి కట్టర్స్ ఉంటే చాలా ఈజీగా మనకి నార్మల్గా చేసే వాళ్ళకు కూడా ఇలాంటి సిజర్సే యూజ్ చేస్తారు. సో నేనైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. సో నాకైతే టోటల్ 36 వచ్చాయి. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మీకు. 36 కుచ్చులు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు మనం శారీ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. శారీ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం కుచ్చులు ఎలా వేసుకోవాలో చూడాలి. ఇక్కడ నాకు శారీ లెంత్ మొత్తం 44 వచ్చింది. సో నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 44 డివైడెడ్ బై మనకి కుచ్చులు 36 కదా, 36 వేసుకుంటే మనకి 1.2 వస్తుంది చూడండి. 1.2 వస్తుంది. మనం శారీకి 1.2 గ్యాప్లో మనం ఇలా డ్రా చేసుకున్నామనుకో మనకి పర్ఫెక్ట్గా ఒక్క కుచ్చు కూడా వేస్ట్ అవ్వకుండా వస్తుంది చూడండి. ఇదైతే మెయిన్ టిప్. నేనైతే అసలు ఎవరు చెప్పకుండా ఉంటారు ఈ టిప్. నేనైతే మీకు చెప్తున్నాను. మనం శారీ లెంత్ డివైడెడ్ బై మనకి ఎన్ని కుచ్చులు వచ్చాయో అన్ని కుచ్చులు వేసుకుంటే, అన్ని కుచ్చులు డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఏంటంటే మనకి కుచ్చులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఎలా కుట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను 4-6 వరుసలు అలా ఎక్కించుకోండి. 6 వరుసలు ఎక్కించుకోండి ఫస్ట్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దారం. ఇక్కడ చూడండి నేను కుచ్చుకి ఏమేమి కావాలో నేను ముందు చూపించాను కదా. మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను అది పైన కనిపించాలి కాబట్టి అలా అయితే వేసుకున్నాను. సో తర్వాత ఒక గుండు ఎక్కించుకొని తర్వాత ఇలా ఫస్ట్ మనం ఈ రౌండ్ ఉంది కదా, రౌండ్ మొత్తం కాకుండా కొంచెం థ్రెడ్కే మనం ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి. నేను ఇక్కడ చూపించాను కదా, కొంచెం థ్రెడ్కి మాత్రమే ఇలా ఎక్కించుకుంటే అది మన శారీకి అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. నేను ఇంకోటి కూడా చేసేటప్పుడు చూపిస్తాను ఎలా చేశాను అనేసి. సో అలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ గుండె ఎక్కించుకున్న తర్వాత నేను ఇంకో టోపీలాగా ఉన్నది ఎక్కించుకున్నాను. దాని తర్వాత ఈ కుచ్చు అయితే ఎక్కించుకున్నాను. చూడండి ఎంత సరిగ్గా కూర్చుంటుంది మనం ఇలా ఎక్కించుకుంటే. సో అన్నీ ఇలానే నేనైతే కుట్టి చూపిస్తున్నాను. ఇలా మనం వెనకాల 3-4 సార్లు ముడి వేసుకున్నాం అనుకో అది కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి కదలకుండా ఇంకా కుచ్చు అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ నేనైతే 3 సార్లు అయితే ఇలా ముడి అయితే వేసుకుంటాను. ముడి వేసుకున్నాక ఇంకా అది పోదు. ఎన్నిసార్లు వేసుకున్నా మనం శారీ ఎన్నిసార్లు వేసుకున్నా కూడా ఇంకా కుచ్చు అలానే ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. నాకైతే ఈ టిప్స్ నేను చెప్పాను కదా చాలా యూజ్ అవుతాయి. ఈ టిప్స్ అయితే మనం వేసేటప్పటికైనా ఎప్పుడైనా ఈ టిప్స్ అయితే యూజ్ చేయండి. చాలా బాగుంటుంది కుచ్చులు అయితే. నేను ఇంకోటి కూడా కుట్టడం ఎలానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు 6 వరుసలలో థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. తర్వాత నేను ఈ సిల్వర్ కలర్ జరీ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా సిల్వర్ కలర్ వచ్చాక దీనికి ఒక టాకా అనేది ఇలా వేస్తాను. ఎందుకంటే టాకా వేస్తే అది కరెక్ట్ అలానే కూర్చుంటుంది మనకి సైడ్కి జరగకుండా. సో ఫస్ట్ అయితే నేనైతే టోపీలాగా ఉన్నది ఎక్కించుకొని ఇక్కడ కొంచెం మాత్రమే ఎక్కించుకోవాలి. మొత్తం అయితే ఎక్కించుకోవద్దు. ఇక్కడ అంటే మొత్తం హోల్లో నుంచి ఎక్కించుకోవద్దు, కొన్ని దారాల నుంచే ఎక్కించుకోవాలి అనేసి నేను చెప్తున్నాను. సో అలా ఎక్కించుకుంటే మాత్రం కరెక్ట్గా కూర్చుంటుంది. నేను స్టార్టింగ్లో తెలియక మొత్తం హోల్లో నుంచి ఇలా ఎక్కించుకుంటుండే. అలా ఎక్కించుకోవద్దని కొన్ని వేసాక నాకు అర్థమైంది. ఇలా కొన్ని ఎక్కించుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ థ్రెడ్ అనేది మంచిగా కూర్చుంటుంది. అందుకే మనం ముడి ఫస్ట్ కుచ్చులు వేసుకున్నప్పుడు ముడి మంచిగా వేసుకుంటే ఇవి కరెక్ట్గా వస్తాయి. సో ఇలా అయితే ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా 2 అయితే నేను వేసేసాను.
ఈ వీడియో ఎలా నచ్చింది, అందరికీ నచ్చిందా? కొత్త వాళ్ళు చూస్తే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టిప్స్ నేను చాలా చాలా చెప్తాను. అసలు వేరే ఛానల్లో చెప్పని టిప్స్ కూడా నేను నా ఛానల్లో చెప్పేస్తాను. నేను ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకుంటాను కాబట్టి నాకు యూజ్ అయిన టిప్స్ నేను వాడే టిప్సే మీకు చెప్తాను, వేరే ఏం క్రియేట్ చేయకుండా. సో మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలానే వేసుకోండి. ఇప్పుడు ఒక టోపీలాగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొంచెం థ్రెడ్స్కి మాత్రమే ఇలా తీసుకుంటున్నాను. ఇది అయితే మెయిన్. అసలు నేను కొంచెం థ్రెడ్స్కి మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే అన్ని థ్రెడ్స్ యూజ్ చేస్తే అది నేను స్టార్టింగ్లో వేసాను, చూపిద్దాం అనుకున్నాను, ఈ వీడియోలో కుదరలేదు. మొత్తం వేస్తే ఏమవుతుందంటే మొత్తం అంటే కదులుతుంది. కుచ్చు అనేది కరెక్ట్గా కూర్చోదు అనమాట. కొంచెం థ్రెడ్స్కి వేస్తే కరెక్ట్ కూర్చుంటుంది. సో అదైతే మరి చూసుకోవాలి. స్టార్టింగ్లో తెలియక నేను ఫస్ట్ అలానే వేసాను మొత్తం. తర్వాత తెలిసింది కాబట్టి ఇలా మీకు చెప్దామనేసి నేను చూపిస్తున్నాను. సో నా వీడియో అయితే నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి అనేసి నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, నాకైతే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే మీ సపోర్ట్ చాలా అవసరం. సో అందుకనే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుచ్చులు కుట్టడం అయితే 1 డే పడుతుంది. ఒక శారీకి 1 డే అయితే పడుతుంది. అంటే మన ఓన్గా మనం చేసుకుంటే మాత్రం 1 డే పక్కా పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను దారాలు చుట్టుకోవాలి. దారాలు చుట్టుకున్న తర్వాత కుచ్చులు వేసుకోవాలి. కుచ్చులు వేసుకున్న తర్వాత ఇలా ఇవన్నీ తీసుకొని కుట్టాలి. ఈ కుట్టడం అనేది తక్కువ టైం పడుతుంది, 2 hours. కానీ మనకి దారాలు చుట్టి కుచ్చులు చేసుకోవడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనకి వేరే వాళ్ళ హెల్ప్ ఉంటే ఇంకా తొందర అయిపోతుంది. ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేయొచ్చు మనం. సో మీరు చూసుకొని చేసుకోండి. సో ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.